ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది. అగ్నిలో కాల్చిన తర్వాత అది బంగారముగా మలచబడుతున్నది. ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడతారు. క్రైస్తవం అంటే పూలబాట కాదు, అదొక ముళ్ళబాట అని. క్రైస్తవంలో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని జయించి ఎదుర్కొన్నట్లయితే ఆయన పరీక్షకు నిలిచిన వారము అవుతాము. శోధనలు, సమస్యలు చూసి కృంగిపోయినట్లయితే మనము ఆయన పరీక్షకు నిలిచిన వారము ఎంత మాత్రము కాము. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులు మనకి మాదిరికరంగా కనబడుతున్నారు. వారిని మనం ఆదర్శనంగా తీసుకుని మన జీవితాల్ని ఆ రకంగా పాటించాలి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో యోబు భక్తుడు మనకు కనబడుతున్నాడు. యోబు భక్తుడు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు వచ్చాయి. యోబు విషయంలో దేవునికి సాతానికి కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు సాతాను అంటాడు కదా దేవునితో, యోబుకు నువ్వు కంచె వేసావు, ఒకసారి ఆ కంచె తీసివేసి అన్నప్పుడు సాతాను మాట దేవుడు విని కంచె తీసివేస్తాడు. కంచె తీసివేసినా కానీ యోబు దేవుడి దగ్గర నుంచి యథార్థను, నీతిని, భక్తిని నుండి తొలగిపోకుండా యోబు దేవుని పట్ల ఎంతో నమ్మకంగా, ఎంతో వినయంగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో సమస్యలను చూసి, ఈ లోకంలో శోధనలు చూసి కృంగిపోకూడదు. మనం వాటిని జయించి ఎదుర్కొన్నట్లయితే ఆయన పరీక్షకు నిలిచిన వారమే అవుతాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఇలాగూ సెలవిస్తాడు, నన్ను శోధించిన మీదట నేను సువర్ణం వలె మారెదను అని. అవునండి, క్రైస్తవ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు జయించినట్లయితే ఆయన దగ్గర నుంచి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మెప్పును, మహిమను, ఘనతను మనం పొందుకునే వారంగా ఉంటాము. ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి సమస్యలు, శోధనలు చూసి మీరు కృంగిపోతున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు మనం ఆదర్శనంగా తీసుకుని వారిని మన జీవితాలకి అన్వయించుకున్నట్లయితే మనము ఆయన పరీక్షకు నిలిచిన వారమై అవుతాము. ఆయన దగ్గర నుంచి మెప్పును, మహిమను, ఘనతను, అక్షయతను మనం పొందుకునే వారంగా ఉంటాము. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో తోడై నుండి నడిపించును గాక. ఆమేన్.